ఏపీలో వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని, కృత్రిమ మేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపింది ప్రభుత్వం. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందని స్పష్టం చేసింది కూటమి సర్కార్. తిరుపతి లడ్డూ వ్యవహారం శాసన మండలిని కుదిపేసింది. టీడీపీ, వైసీపీ సభ్యులు ఒకరిపై మరొకరు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఉద్యాన పంటల్లో రాయలసీమను ప్రపంచంలోనే నెంబర్ 1 గా చేస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు. రాయలసీమలో ఉద్యాన పంటల దిగుబడుల్ని 400 మిలియన్ మెట్రిక్ టన్నుల నుంచి 1000 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెంచుతామన్నారు. వ్యవసాయ రంగ బడ్జెట్ పై శాసనసభలో చంద్రబాబు మాట్లాడారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందన్నారు. వ్యవసాయ యాంత్రీకరణకు పెద్దపీట వేస్తున్నామని, కృత్రిమ మేధ వంటి ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని తెలిపారు బాబు. మనమందరం కూడా దేశ ఆరోగ్యం కూడా బాగుండాలంటే న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. పంటలు కూడా బాగా రావాలంటే దానికి సాయిల్ హెల్త్ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికోసమే మైక్రో న్యూట్రియంట్స్ కూడా వెళ్ళి ఈ సంవత్సరం అయితే పెద్ద ఎత్తున దగ్గర ఒక 1250 మెట్రిక్ టన్నులు మైక్రో న్యూట్రియంట్స్ కూడా సరఫరా చేశాం. వైసీపీ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరుగుతోందన్నారు ఏపీ సీఎం. హౌసింగ్ లో అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. 2019కి ముందు కట్టిన ఇళ్లను గత ప్రభుత్వం కక్షగట్టి ఆపేసిందన్నారు. గత ప్రభుత్వం ఆపేసిన ఇళ్లను త్వరలోనే పూర్తి చేసి ఇస్తామని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, ఎక్కడన్నా కానీ ఇంటి జాగా దొరక్కపోతే అపార్ట్మెంట్స్ కూడా కట్టించి 1+2 గాని మరి కట్టించి అందరికీ ఇల్లు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వం యొక్క డెసిషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆంధ్రప్రదేశ్ కు మరో కీలక సంస్థ రానుంది. అమెరికా, జపాన్ సంయుక్త సంస్థ ప్రొటీరియల్ తిరుపతి జిల్లా శ్రీనిటిలో ఎలక్ట్రికల్ స్టీల్ సిటీ కర్మాగారం ఏర్పాటు చేయనుంది. మెడ్ గ్లాస్ ఇండియా పేరుతో దీన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. అల్లాయి రిబ్బన్ ను ఇది ఉత్పత్తి చేయనుంది. తొలి దశలో ఏడాదికి 30,000 టన్నుల సామర్థ్యంతో ఇది పనిచేయనుంది. వైసీపీ నేత బొత్స సత్యనారాయణ బ్రెయిన్ స్ట్రోక్ కు గురయ్యారంటూ వచ్చిన వార్తలను కుటుంబ సభ్యులు ఖండించారు. సాధారణ పరీక్షల కోసమే బొత్స హైదరాబాద్ కి వచ్చారని ఆయన కుమార్తె అనూష తెలిపారు. గతంలో 3 సార్లు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్పారు. తాజాగా బ్రెయిన్ స్ట్రోక్ రాలేదని, ముందస్తు టెస్టుల కోసమే హైదరాబాద్ వచ్చామని తెలిపారు. తిరుమల లడ్డు అంశంపై జరిగిన వాగ్వాదాలతో ఏపీ శాసన మండలి ప్రారంభమైన కొద్దిసేపటికే వాయిదా పడింది. మంత్రి అచ్చెన్నాయుడు తిరుమల లడ్డు అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. లడ్డు వ్యవహారంపై ఏపీ శాసన మండలిలో దుమారం చెలరేగింది. తిరుపతి లడ్డు మీద చర్చించడానికి భయపడుతున్నారు, వాస్తవాలు వస్తాయని. ఎప్పటికీ మేము వెనకడం లేదు. మీరు వెంటనే అధ్యక్ష, మీరు వెంటనే బీఎస్సీని పిలిపించండి, బీఎస్సీని పిలవండి. మా సభ్యులందరూ కూడా, ఒకరు కాదు అధ్యక్ష, ఎంతమంది సభ్యులు ఉన్నారు, అందరూ తిరుపతి లడ్డూ మీద చర్చించడానికి సిద్ధంగా ఉన్నారు. చర్చ కోసం సభలోనే ధర్నాకు దిగారు వైసీపీ సభ్యులు. హిందూ భక్తుల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీశారని ఆరోపించారు. మండలిలో తాము ప్రశ్నిస్తుంటే కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోతోందన్నారు. చర్చకు వస్తామని చెప్పి సభను వాయిదా వేయించారని ఆరోపించారు. తిరుపతి లడ్డు వ్యవహారంపై మార్చి 4, 5వ తేదీల్లో ఏపీ అసెంబ్లీలో మరోసారి చర్చించనున్నారు. ఈ వ్యవహారంపై కొంతకాలంగా కూటమి సర్కార్, వైసీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది.